లారా నన్ను సపోర్ట్ అడిగిన మాట వాస్తవమే సార్. మణి కూడా నన్ను సపోర్ట్ అడిగాడు, కానీ నేనెవరికి సపోర్ట్ చేయలేదు. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ దూరంగా ఉంటున్నాను. ఆ విషయం తమరికి కూడా తెలుసు. సార్, లారా నేను హెల్ప్ అడిగిన మాట వాస్తవమే సార్, కానీ లారాకి నాకు మధ్య ఇలాంటి యాక్టివిటీస్ లేవు సార్. లారా గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా వచ్చి నాకు చెప్పాలి. సార్, లారా ఫోన్ ట్రాప్ అవుతుంది సార్. అది లారా సార్, ఇది రవి సార్, మన ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాడు సార్. సార్ సార్ లారా ఫోన్ చేశాడు సార్, మీతో మాట్లాడుతాను సార్, ఒకసారి మాట్లాడండి సార్. హలో. తప్పు చేశాను సార్. నాకెందుకు చెప్తున్నావు? హలో హలో. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ ఈ టైంలో మీరే నాకు సహాయం చేయగలరనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. నేనేం చేస్తాను? నేనేం చెయ్యలేననే కదా నువ్వు కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. కత్తులు లేని సమాజాన్ని మీరే కదా సార్ నిర్మించాలి. అలాంటి కత్తులు మా కంఠం మీదకి వస్తున్నప్పుడు మాకు మీరు గుర్తు రావాల్సింది పోయి మా ప్రాణాలు గుర్తొస్తున్నాయి సార్. పోలీసులు అంటే భయం లేని వాళ్ళు నాకంటే ముందు చాలామందే ఉన్నారు సార్. వాళ్ళలాగే నా టైం బాగోలేక మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కరెక్ట్ టైంకి నాకు కనపడక నేను కూడా వాళ్ళలో కలిసిపోవాల్సి వచ్చింది. అది మీకు కూడా తెలుసు సార్, అందుకే నన్ను ఎన్కౌంటర్ చేయకుండా వదిలేశారు. బాత్రూంలో ఉన్నా అని తెలుసు కూడా మీకు తెలుసు సార్. మీలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉంటుంటే ఈరోజు నేను ఇలా అయ్యేవాడిని కాదు సార్. చిన్నప్పుడు మా నాన్న నన్ను భయపెట్టేవాడు సార్, అందుకే రోజు స్కూల్కి వెళ్ళేవాడిని. మా టీచర్స్ నన్ను భయపెట్టారు సార్, అందుకే బాగా చదువుకున్నాను, స్టేట్ ర్యాంక్ కొట్టాను. కానీ మీ పోలీసులే సార్ భయపెట్టలేకపోయారు. ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ మళ్ళీ నాకు భయం అంటే ఏంటో గుర్తు చేసింది సార్. మా నాన్నకి మంచి కొడుకునయ్యాను, మా టీచర్స్కి మంచి స్టూడెంట్ అయ్యాను, నా భార్యకు మంచి భర్తనయ్యాను. కానీ మీ పోలీసుల వల్ల ఈ సమాజానికి ఒక మంచి మనిషిని కాలేకపోయాను సార్. మంచికి చెడుకి తేడా తెలియలేదు సార్. అందువల్లే మిమ్మల్ని కూడా నమ్మలేకపోయాను. ఈరోజు చావంచి నిలబడ్డాను. చస్తానని తెలిసి కనీసం నా భార్యనైనా బ్రతికించుకుందామని చేసిన తప్పు సార్ ఇది. ఇదంతా మీకే చెప్పుకోవాలనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ నాకు వేరే దారి కూడా లేదు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి సార్, భార్య పిల్లల్ని బ్రతికించుకుంటాను. సరే, రేపు స్టేషన్కి వచ్చి లొంగిపో. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. కానీ ఇప్పుడు కాదు సార్, మనీ మనుషులు నన్ను చంపడానికి తిరుగుతున్నారు. మీ పోలీసులు కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు సార్. లాకప్లోనైనా చంపేస్తారు. మీరు జైలుకి పంపిస్తే అక్కడ కూడా బ్రతుకుతానని గ్యారంటీ లేదు సార్. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? సార్, మీరు మనీని ఒప్పించి 4 రోజులు నన్ను చంపకుండా ఆపండి సార్. ఇంతలోగా నాకు బిడ్డ పుడుతుంది. అప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి మనీ కాళ్ళ దగ్గర పెట్టి నాకు బ్రతుకునివ్వమని అడుగుతాను. చావమంటాడో లేక బ్రతకమంటాడో అతని ఇష్టం. అప్పటిదాకా నన్ను బ్రతికించండి సార్, ప్లీజ్. ఓకే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. మణి, ఆ ఏసీపీ నిన్ను గ్యారంటీగా పిలుస్తాడు. అమ్మా మణి, నేను పీవీఆర్ని, ఏసీపీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. నీ కూతురు మా దగ్గరే ఉంది. పోలీసుల నుంచి ఎవరు తప్పించుకోలేరు. అది తెలిసే కదా దాక్కున్నావు. భయపడకలే. జస్ట్ నీ కూతురు దగ్గర నుంచి నీ పర్సనల్ నెంబర్ తీసుకుందామని ఇక్కడ పిలిపించాం. ఏసీపీ గారు నేను రమ్మంటున్నారు. నేను చాలా చాలా దూరంలో ఉన్నాను. తెలుసు. రేపు పొద్దున్నే వస్తున్నా.
నేనేంటో నీకు తెలుసు, నేనేం చేయగలనో కూడా నీకు తెలుసు. అంత దూరం వెళ్ళకూడదని నీకు చెప్తున్నా. లారాను వదిలేస్తే లారా నన్ను వదిలేస్తాడా సార్? లారా లొంగిపోతానని చెబుతున్నాడు. అయితే నేను లొంగిపోతాను సార్. అంటే లారాను చంపుదామనుకుంటున్నావా? మీరు గొప్పవాడు సార్. మా దౌర్భాగ్యం మేం మారలేకపోవడం. మారాలనుకున్న ప్రతిసారి చావు దాకా వెళ్ళొచ్చాను. ఇది నా అనుభవం నాకు నేర్పిన పాఠం. ఎవరు చెప్పినా వినలేని నీచమైన బ్రతుకులు సార్ మావి. నీతో మాట్లాడకుండానే లారాని కాపాడగలను. ప్రాణం విలువ తెలిసి బతుకుతున్నావని నేను ఇక్కడికి పిలిపించాను. లారా నుంచి నీకే హాని కలగకుండా నేను చూసుకుంటాను. లారాను వదిలే. నా ఇంటి ముందు కాపలా ఉంచుతారా సార్? సార్ మేమెంత, మా బతికెంత సార్? ఎలా చెప్పేశారు మీకు? ఈ రౌడీజంలో దిగినప్పుడే మాటల్ని నమ్మలేక చావుతో సమాధానం చెప్పడం నేర్చుకున్నాను. మీరు ఇంకా మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు చూడు. మీ ముందు కూర్చోవాలంటే సిగ్గుగా ఉంది నాకు. మేము మనుషులం కాదు సార్, మనుషులం కాదు. ఎవడో నాకు సహాయం చేస్తే ఇప్పుడు వాడి చేతిలో సానపట్టి వచ్చిన కత్తిని సార్ నేను. సార్ మీ అందరిలాగా మిమ్మల్ని నమ్మేంత జ్ఞానం లేదు సార్ నాకు. అసలు ప్రాణమే లేదు సార్. సవాళ్ళ కోసం వెతుకుతున్న సమాధిని సార్ నేను. నీతులు చెప్పినంత ఈజీ కాదు మని. బతకటం మాటలు చెప్పినంత ఈజీ కాదు, చంపటం. చివరిసారిగా అడుగుతున్నాను, లారాను వదిలేస్తావా లేదా? మీరిలా వినరు. నువ్వు వాడిని చంపాలని డిసైడ్ అయ్యావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు వాడిని చంపడానికి టీంని పంపించావు కదా,